మాత్రం ఈజీగా 260, 270 ఈజీగా దాటిపోతుంది. అంత ఫామ్‌లో ఉన్నదాన్ని ఆర్‌సీబీ ఓడించగలుగుతదా? షూర్. అట్లా అంటారా? హాయ్ గాయ్స్, మమస్ తేజ. తెలుసు కదా, ఈరోజు మ్యాచ్ నెంబర్ 41 ప్రివ్యూ సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్‌సీబీ. మన ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ని ఆర్‌సీబీ ఓడించేంత దమ్ముందా? సన్‌రైజర్స్ 7లో 5, ఆర్‌సీబీ 8లో 1. కానీ సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆడితే మాత్రం ఈజీగా 260, 270 ఈజీగా దాటిపోతుంది. అంత ఫామ్‌లో ఉన్నదాన్ని ఆర్‌సీబీ ఓడించగలుగుతదా? షూర్. అట్లా అంటారా? సరే చూద్దాం. ఇప్పుడు మన ప్రివ్యూ దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ అస్సల బ్యాటింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే, స్టార్టింగ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు మంచి స్టార్ట్ ఇస్తున్నారు. వీళ్ళిద్దరూ 80% వీళ్ళే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అసలు ట్రావిస్ హెడ్ని హెన్రీ క్లాసన్ ఓడించేస్తే స్కోర్ తగ్గిపోతుంది. ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసన్, మార్క్రమ్ ఎప్పుడు ఆడతాడో తెలియదు, ఒక్కొక్కసారి ఆడతాడు. ఇదనమాట. వీళ్ళ ముగ్గురు మెయిన్ బ్యాట్స్మెన్స్ అభిషేక్ శర్మతో పాటు. ఇక్కడే సగం స్కోర్ వెళ్ళిపోతుంది. పవర్ ప్లేని గట్టిగా యూస్ చేసుకుంటున్నారు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ మాత్రం తోపు అసలు. దాని తర్వాత అవుట్ అవ్వగానే క్లాసన్, మార్క్రమ్, అబ్దుల్ సమద్ కూడా లాస్ట్‌లో ఫినిషర్ రోలు. షాబాజ్ అహ్మద్ కూడా చాలా మంచిగా ఆడతాడు. ప్యాట్ కమిన్స్, వాషింగ్టన్ సుందర్, ఒక్కొక్కసారి వాషింగ్టన్ సుందర్ ఆడతాడు, లేకపోతే లేదు. కానీ ఈజీగా 6-7 వరకు ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్స్. ప్యాట్ కమిన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఆడతాడు. ఇంత ఫామ్‌లో ఉన్నదాన్ని ఓడించాలంటే ఆర్‌సీబీ బౌలింగ్ లైనప్ సూపర్ ఉండాలి. అండ్ స్టార్టింగ్ పవర్ ప్లేనే వాళ్ళు గట్టిగా యూస్ చేసుకుంటున్నారు. అక్కడి నుంచి స్కోర్ 270 వెళ్తుంది అంతా. ఎస్ఆర్హెచ్ ఇయర్ డెఫినెట్లీ హిస్టరీ క్రియేట్ చేసేటట్టుంది. బౌలింగ్ విషయానికి వస్తే తోపు బౌలర్స్ భువి, నటరాజన్, ప్యాట్ కమిన్స్ తోపు అసలు. వాషింగ్టన్ సుందర్ అన్న, స్పిన్ అన్న, ఇంకా షాబాజ్ అహ్మద్ అన్న, మయాంక్ మార్కండే అన్న, ఇక్కడే సగం మంది ఇచ్చి పడేస్తున్నారు అసలు. ఎస్ఆర్హెచ్ ఇట్లానే ఆడితే డెఫినెట్లీ గెలుస్తుంది అబ్బా ఫైనల్. ఇప్పుడు ఆర్‌సీబీ దగ్గరికి వస్తాం. ఆర్‌సీబీ స్టార్టింగ్ విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ మంచి బ్యాట్స్‌మెన్స్. దాని తర్వాత జాక్స్ అన్న, రజత్ పట్టిదార్ అన్న, క్యామరాన్ గ్రీన్ అన్న. కానీ క్యామరాన్ గ్రీన్ ఎప్పుడు ఆడతాడో తెలియదు. తను బౌలింగ్ బ్యాటర్ కాబట్టి అతను ఎక్కువ పెట్టి కొన్నారు. దాని తర్వాత రజత్ పట్టిదార్ ఆడతాడు, జాక్స్ ఆడతాడు. వీరిద్దరు, విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరూ మంచి స్టార్ట్ ఇస్తే వాళ్ళు కూడా మంచిగా పవర్ ప్లేని యూస్ చేసుకుంటారు. కానీ లాస్ట్‌లో పోతుంది. మ్యాక్స్‌వెల్ ఏమో ఫామ్‌లో లేడు కాబట్టి. మైపల్లంలో దినేష్ కార్తిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఆడుతున్నాడు అసలు. వరల్డ్ కప్‌లో తీసేయండి సార్ అని నాకు అనిపిస్తుంది. దినేష్ కార్తిక్ చాలా క్రూషియల్‌గా ఆడుతున్నాడు. ఎప్పుడు పర్ఫామ్ చేయాలో తెలుసు. లైక్ టీమ్ అంతా పోయినా కానీ దినేష్ కార్తిక్ పర్ఫామ్ చేస్తున్నాడు. మైపల్ రామ్‌నోర్ అన్న, దినేష్ కార్తిక్ అన్న, ఇక్కడ రజత్ పట్టిదార్. దీంట్లో ఆర్‌సీబీలో రజత్ పట్టిదార్ అన్న, మైపల్ రామ్‌నోర్ కొంచెం యంగ్‌స్టర్స్. వీళ్ళకి డొమెస్టిక్‌లో మంచి రికార్డ్ ఉంది కాబట్టి ఐపీఎల్‌లో తీసుకున్నారు. వీళ్ళు కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. బ్యాట్స్‌మెన్స్ మంచిగా మన విరాట్ కోహ్లీ ఏమో టాప్ మోస్ట్ ఉన్నాడు. ప్లస్ జాక్స్ కూడా ఆడాలి డెఫినెట్లీ. అక్కడి వరకు చాలా బాగుంది. క్యామరాన్ గ్రీన్ ఏంటి అంటే బౌలింగ్ బాగా ఏస్తాడు, బ్యాటింగ్ కూడా పర్ఫామ్ చేయాలి. కొంచెం ముందుకి వెళ్ళాలి అంటే. దాని తర్వాత దినేష్ కార్తిక్ తర్వాత మనకి ఇంకా బౌలర్స్ విషయంలో చాలా బాగుంది. బౌలర్స్ వీళ్ళు కూడా నిజంగా బాగున్నారు. కానీ ఎక్కడ విఫలం అవుతుంది, మొహమ్మద్ సిరాజ్ అన్న టాప్ క్లాస్ బౌలర్. కానీ ఈ ఇయర్ మొహమ్మద్ సిరాజ్ అంత మంచి రికార్డ్ లేదు డెఫినెట్లీ. ఈ ఇయర్ అంటే ఎవ్రీ టైం కలిసి రాదు కదా అన్నట్టు. మొహమ్మద్ సిరాజ్, యష్ దయాల్ అన్న, క్యామరాన్ గ్రీన్ అన్న, అది. కానీ కరణ్ శర్మ ఉన్నాడు, చాలా మంచి స్పిన్నర్ కరణ్ శర్మ కొంచెం చేంజ్ ఇస్తే హీ విల్ డెఫినెట్లీ ప్రూవ్ హిస్ వర్త్. చాలా బాగా వేస్తాడు. మనం ప్రీవియస్ సీజన్స్లో కూడా చూసాము. క్యామరాన్ గ్రీన్కి మొహమ్మద్ సిరాజ్ వికెట్స్ రావాలి. ఎందుకంటే ఈ ఇయర్ మొహమ్మద్ సిరాజ్కి కొన్ని ఎక్కువ వికెట్స్ రావాలి, ఎకనామీ ఎక్కువ పడిపోతుంది. యష్ దయాల్ అన్న కొంచెం అట్లాగా కొంచెము లాక్యూ ఫెర్గ్యూసన్ ఉన్నాడు. టాప్ క్లాస్ బౌలర్. ఈజీగా 148 to 150 పేస్ వేస్తాడు. ఇంత మంచి బౌలర్స్ ఉన్నా కానీ ఆర్‌సీబీ విఫలం అవ్వడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు సమ్‌టైమ్స్ ఎక్కువ కాన్ఫిడెన్స్ కనపడదు సమ్‌టైమ్స్. అండ్ ఏంటి అంటే ఆడుతున్నారు, దగ్గర దాకా వస్తున్నారు, ఓడిపోతున్నారు. కానీ ఇట్లానే ఆడితే ఆర్‌సీబీ ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఎవ్రీ ఇయర్ ఈసాల కప్ నామ్దే, నెక్స్ట్ సాల కప్ నామ్దే అని చెప్తూనే ఉన్నారు. కానీ అది మాత్రం కప్ నామ్దే రాదు కదా. కప్ నామ్దేకి ఒక 100 మీటర్ల దూరంగా ఉంది. మంచి టీమే, మంచి ప్లేయర్స్ ఉన్నారు, కానీ లక్ అసలు లేదు. ప్లస్ ఈ ఇయర్ చూడండి, మ్యాక్స్‌వెల్ లేడు. తనే చెప్పాడు మేనేజ్మెంట్‌కి, నేను ఆడట్లేదు, నన్ను పక్కన పెట్టేయండి అని. సో అదనమాట. ఎవ్రీ ఇయర్ ప్లేయర్స్ కన్సిస్టెంట్‌గా పర్ఫామ్ చేస్తేనే ఐపీఎల్‌లో ఉంటారు. మ్యాక్స్‌వెల్ లాంటి ప్లేయర్‌నే పక్కన కూర్చోబెట్టాడు. మ్యాక్స్‌వెల్ లాంటి ప్లేయర్ ఆడలేకపోతున్నట్టే. ఐపీఎల్ ఈజ్ ద ఫస్ట్ టఫెస్ట్. ఇంత మంచి టోర్నమెంట్‌ని మనం ముందుకెళ్ళాలి అంటే కొంచెం సపోర్ట్ ఉండాలి. విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. తోపయ్య విరాట్ కోహ్లీ. అట్లా కొంతమంది విరాట్ కోహ్లీ ఆడుతూ ఇలా కొంచెము అంటే ప్రతి ఒక్కడికి ఒక ఫేజ్‌కి కొడితే చాలు, మొత్తం ఒక్కడే కొట్టేయాలన్నట్టు లేదు. అలా అయినా కొంచెం ముందుకెళ్తే కొంచెం బెటర్. ఇదనమాట. నాకైతే ఎస్ఆర్‌హెచ్ ఆడే బ్యాటింగ్ చూస్తే అంత తొందరగా ఆర్‌సీబీ గెలవదేమో అనిపిస్తుంది. ఆర్‌సీబీ గెలిస్తే మాత్రం లక్ అన్నట్టే. ఇదనమాట మ్యాచ్ నెంబర్ 41 రివ్యూ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మామస్ తేజ తెలుసు కదా. లవ్ యూ ఆల్.